నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. జోధ్పూర్ నగరాన్ని 1459లో రావ్ జోధా నిర్మించారు. ఆయన పేరు మీదనే నగరం ఏర్పడింది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం ఇది. పాత నగరం, కొత్త నగరంగా విభజితమైనాయి. ఈ నగరం అద్భుతమైన కోటలు, రాజభవనాలకు ప్రసిద్ధిగాంచింది. ఇవన్నీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ సిటీని బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. బ్లూ సిటీ అంతా బ్లూ కలర్లో ఉండదు. కొన్ని ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. జోధ్పూర్లోని మెజారిటీ మెట్రోపాలిటన్ ప్రాంతాలు నీలం రంగులో లేవు. ఇతర రాజస్థానీ నగరాల మాదిరిగానే వాష్ వైట్ కాంక్రీట్ రంగులోనే కనిపిస్తాయి. జోధ్పూర్లోని చాలా నీలి వీధులు కోట నైరుతి అంచున ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి గోడలోని ప్రతి అంగుళం నీలిరంగులో ఉండదు. కొన్ని గోడలు నీలిరంగు షేడ్స్ తో ఉంటాయి. ఇక జోధ్పూర్ విశాలమైనది, కానీ వీధులు అస్తవ్యస్తంగా ఉంటాయి. జైపూర్ వంటి ఇతర రాజస్థానీ నగరాల్లో మాదిరిగా ఆధునీకరించిన మౌలిక సదుపాయాలు ఇక్కడ కనిపించవు. నవ్ చౌకియా ప్రాంతంలో అందమైన నీలి ఇల్లు, భవనాలున్నాయి. జోధ్పూర్ను బ్లూ సిటీ అని ఎందుకు పిలుస్తారు అనే ప్రశ్నకు అక్కడి స్థానికులు పలు కారణాలను చెబుతారు. జోధ్పూర్లో ఎక్కువ జనాభా ఉంది. వీరిలో బ్రాహ్మణులు శివుని భక్తులు. శివుని రంగు, బ్రాహ్మణుల రంగు నీలమే. అందువల్ల పాత నగరంలో చాలా వరకు ఇళ్లకు నీలం రంగు వేసి ఉంటుంది. అలాగే నీలిరంగు గోడలు దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయని వారు నమ్ముతారు. వేసవిలో ఇంటి లోపలి భాగాన్ని చల్లగా ఉంచడంలో నీలం రంగు సహాయపడుతుందని భావిస్తారు. గతంలో జోధ్పూర్లోని అనేక చారిత్రక కట్టడాలు చెదపురుగుల వల్ల దెబ్బతిన్నాయి. ఆ చెదపురుగుల నుంచి ఇళ్లను రక్షించుకోవడానికి నీలిరంగు ఇళ్లకు వేసుకుంటారు. జోధ్పూర్లో చూడదగిన చాలా ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా మెహరన్ ఘర్ కోట చూడదగినది. ఈ కోట నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. జోధ్పూర్ రాజు రావు జోధా నగరంలోని కొండపై కోటను నిర్మించాలనుకున్నాడు. రావు జోధా కొండపై నివసిస్తున్న ఒక సాధువును బలవంతంగా అక్కడి నుంచి పంపడానికి ప్రయత్నించాడు. అందుకు సాధువు ఆగ్రహించి కరువు కాటకాలుచ్చి రాజ్యం నాశనమైపోవాలని శపిస్తాడు. ఊహించని ఆ శాపానికి రాజు భయపడి తన తప్పు తెలుసుకుని శాపం తొలగే మార్గం చూపమని ప్రాధేయపడతాడు. ఎవరైనా వ్యక్తి ముందుకొచ్చి తనను తాను సజీవ సమాధి చేసుకుంటే శాపం తొలగిపోతుందని చెబుతాడు. రాజుగారు ఈ విషయాన్ని చాటింపు వేయగా ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆత్మత్యాగం చేస్తాడు. రాజ్య క్షేమం కోసం ప్రాణాలను అర్పించిన అతని స్మారక చిహ్నాన్ని రాజు కోటలో నిర్మించాడు. జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన హెరిటేజ్ హోటళ్లలో ఒకటి. ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్ గా కూడా ఎంపికైంది. రాజ్యంలో కరువు పీడిత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు రాజా ఉమైద్ సింగ్ దీనిని నిర్మించారు. దీని నిర్మాణం 1929 సంవత్సరంలో ప్రారంభమై 1943లో పూర్తయింది. ఒకప్పుడు ఇది జోధ్పూర్ మాజీ రాజ కుటుంబం ప్రధాన నివాసం. చూడదగిన ప్రదేశాల్లో ఇదొకటి. అలాగే జశ్వంత్ థాడా ప్యాలెస్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి పాలరాతి నిర్మాణం మంత్రముగ్ధులను చేస్తోంది. ఇందులో చెక్కడాలు క్లిష్టమైనవి. జశ్వంత్ థాడా లోపల రాథోడ్ పాలకుల చిత్రాలను చూడవచ్చు. ఇక మాండోర్ గార్డెన్స్ లో ప్రభుత్వ మ్యూజియం, హాల్ ఆఫ్ హీరోస్, దేవుళ్ల ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ప్రాంతంలో లభించిన వివిధ కళా ఖండాలు, విగ్రహాలను మ్యూజియంలో భద్రపరిచారు. పూర్వకాలపు నిర్మాణ వైభవం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పర్యాటకులు కైలానా సరస్సు, రావు జోధా ఎడారి రాక్ పార్క్, చాముండామాత ఆలయం, బాల్సమండ్ సరస్సు, వసూరియా హిల్స్ గార్డెన్ను సందర్శించవచ్చు. జోధ్పూర్ సమీపంలో మరిన్ని పర్యాటక ప్రదేశాలున్నాయి. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళితే అన్నింటినీ చూసి రావచ్చు.